జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 19న నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఇవాళ బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో నిర్ణయించామని తెలిపారు. మరోవైపు గతంలో లాగా కాకుండా కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. 3 నెలలకోసారి జరగాల్సిన కౌన్సిల్ మీటింగ్ నిర్వహించడం లేదంటూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు మేయర్. కౌన్సిల్ సమావేశాల నిర్వహణ, బడ్జెట్ పై చర్చించామన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఇప్పటికే సీఎంను కలిసి స్టాండింగ్ కమిటీ నోటిఫికేషన్, కౌన్సిల్ సమావేశం నిర్వహణపై చర్చించామని తెలిపారు. ఈ నెల 19 జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేందుకు ఆల్ పార్టీ మీటింగ్ లో నిర్ణయించామని చెప్పారు. మంచి సమావేశం జరగలేదు అని నేను ఒక మేయర్ గా అనుకున్నాను. అది అందరికీ తెలుసు. కానీ అవన్నీ కూడా పక్కకు పెట్టి అందరం కూడా ఒక నగర అభివృద్ధి ఒక మంచిగా అవ్వాలి, అభివృద్ధి కోసం సహకరించాలని అందరు కార్పొరేటర్తో ఇవాళ చెప్పడం జరిగింది. మీరు చూసినట్టయితే ఇదర్ ఆ పార్టీయో ఈ పార్టీయో పార్టీ వైజ్ పోయి మనము టైం వేస్ట్ చేసుకున్నాం. ఈసారి మాత్రం అట్లా కాకూడదు. ఈసారి చాలా మంచిగా అవ్వాలి, స్మూత్ గా అవ్వాలి అని ప్రతి ఒక్క కార్పొరేటర్ వివరించడం జరిగింది. కౌన్సిల్ సమావేశాలపై తాము హైకోర్టును ఆశ్రయించడంతోనే మేయర్ దిగివచ్చారన్నారు బీజేపీ కార్పొరేటర్లు. 8 నెలలుగా మీటింగ్లు లేకపోవడంతో చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. గత సమావేశాల్లో లాగా కాకుండా ఈసారి అన్ని అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. డిప్యూటేషన్ మీద ఇతర శాఖల నుంచి వచ్చిన అధికారులు చేస్తున్న అవినీతితో జీహెచ్ఎంసీకి చెడ్డ పేరు వస్తుందని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు. వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా మేయర్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత పాజిటివ్గా మా కార్పొరేటర్ల సమస్యల మీద స్పందించింది. అధికార మార్పిడితోనే మనసు కూడా మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి మా కార్పొరేటర్లు కార్పొరేటర్ హక్కులు ఏముంటాయి, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చడంలో చర్చ జరపాలని చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో చర్చ జరపాలని కూడా మేము కోరినాము. వారు సానుకూలంగా స్పందించి ఈసారి ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి జనరల్ బాడీ మీటింగ్లో ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా తీసుకుంటారని వారు హామీ ఇచ్చారు. కాబట్టి మేము కూడా ఒక రెస్పాన్సిబుల్ కార్పొరేటర్స్గా మేయర్ గారికి ప్రజా సమస్యలపై చర్చ జరపడానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతామని హామీ ఇచ్చినాం. గతంలో మిగులుగా ఉన్న జీహెచ్ఎంసీ బడ్జెట్ బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా అప్పుల్లోకి కూరుకుపోయిందన్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. బల్దియా పాలనను కూడా ప్రజాపాలనలో భాగంగానే నడిపించాలన్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. మేయర్ గారు చొరవ తీసుకోవాలి. మరి కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా ఇప్పుడున్న సర్కార్ పైన గనక నూకేయడం గనక జరిగితే మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మేయర్ గారికి చేతగాక ఇప్పుడున్న ప్రభుత్వం పైన గనక నూకేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. అధికారులను ఎంతగా సపోర్ట్ చేసిందంటే ఒక స్థాయిలో మనందరు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకొస్తున్నారో జీహెచ్ఎంసీలో కూడా అదే మంచి పాలనకు ఒక నాంది పలికేటట్టు ఈరోజు రాబోయే జనరల్ బాడీ ఉండాలని, దానికి మా వంతు కృషి మా సైడ్ నుంచి కార్పొరేటర్స్ అందరం కూడా మేము ఇస్తామని. ఇప్పటికైనా గత బీఆర్ఎస్ హయాంలో లాగా కాకుండా కౌన్సిల్ సమావేశాల్లో అన్ని సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించాలని కోరుతున్నారు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు.